శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ లైఫ్లో పాజిటివ్ థింకింగ్ పెరగాలంటే, ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించాలంటే, నెగిటివ్ థింకింగ్ పూర్తిగా పోవాలంటే, నిరాశ నిస్పృహలు తొలగిపోవాలంటే, ఎంత కష్టమైన లక్ష్యాన్నైనా సాధించగలిగే ఆత్మవిశ్వాసం రావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య పాజిటివ్ థింకింగ్ తగ్గిపోవటం, పాజిటివ్ యాటిట్యూడ్ తగ్గిపోవటం, నిరాశ నిస్పృహలకు లోనవటం, కష్టం వచ్చినా సమస్య వచ్చినా వెంటనే డౌన్ అయిపోవటం అనేది ఆధునిక కాలంలో యువతి యువకుల్లో చాలామందిలో ఉంది. కాకపోతే ఎలాంటి కష్టం వచ్చినా పాజిటివ్ థింకింగ్తో, ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో కష్టం నుంచి బయటపడి పనిలో బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చి లైఫ్లో బ్రహ్మాండమైన సక్సెస్ రావాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే రాహుకాల నిమ్మదీపం. అందరూ కూడా రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు. కానీ పాజిటివ్ థింకింగ్ రావాలంటే, నిరాశ నిస్పృహలు పోవాలంటే, ఆత్మవిశ్వాసం పెరగాలంటే మాత్రం ఒక ప్రత్యేకమైన విధి విధానంతో నిమ్మదీపాలు వెలిగించాలి. మామూలుగా అందరూ కూడా 2 నిమ్మకాయలు కోసి ఆ 4 చెక్కలు దొప్పలు పిండి వెనక్కి తీసి అందులో నూనె కానీ నెయ్యి కానీ పోసి 2 పువ్వొత్తులు లేదా 2 కుంభవత్తులు వేసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ పాజిటివ్ థింకింగ్ పెరగాలంటే, నిరాశ నిస్పృహలు పోవాలంటే మీరు రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించేటప్పుడు ఒత్తుల సంఖ్య పెంచుకుంటూ పోవాలి. అంటే మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టేటప్పుడు మొదటి వారం 2 ఒత్తులు, రెండో వారం 4 ఒత్తులు, మూడో వారం 6 ఒత్తులు, 4వ వారం 8 ఒత్తులు, ఇలా 11 వారాలు ఒత్తుల సంఖ్య 2 చొప్పున పెంచుకుంటూ వెళ్ళండి. 11 వారాలు పూర్తయ్యేసరికి ఆ రాహుకాల నిమ్మకాయ దీపాలు అద్భుతమైన ఫలితం ఇస్తాయి. బ్రహ్మాండమైన పాజిటివ్ థింకింగ్ వస్తుంది. నిరాశ నిస్పృహలు తొలగిపోతాయి. అలాగే పాజిటివ్ థింకింగ్ పెరగాలంటే, నిరాశ నిస్పృహ తొలగిపోవాలంటే ఏ పరిహారం చేసుకోకుండా మీరు ఇంట్లోనే కూర్చొని ఒక ముద్ర వేసుకోవచ్చు. అది చాలా శక్తివంతమైన ముద్ర. దాన్ని ప్రాణముద్ర అంటారు. ఆ ముద్ర ఎలా వేయాలంటే మీ బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరం వేలు, ఈ 3 వేళ్ళు ఇలా కలపండి. మిగిలిన 2 వేళ్ళు మాత్రం ఇలా ఉంచండి. కళ్ళు మూసుకొని ఉండండి. దీన్ని ప్రాణముద్ర అంటారు. బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరం వేలు, ఈ 3 వేళ్ళని ఇలా కలుపుతూ మిగిలిన 2 వేళ్ళు అంటే చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 2 వేళ్ళని ఇలా ఉంచి ప్రాణముద్రలో రోజు 5 నిమిషాలు ఉండండి. ఇలా ఉంటే గనక దీనివల్ల మీకు పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. నిరాశ నిస్పృహలు తొలగిపోతాయి. అలాగే పాజిటివ్ థింకింగ్ పెరగాలంటే, నిరాశ నిస్పృహలు తొలగిపోవాలంటే గురు సంబంధమైన ఆలయాల్లో గురువారం పూట నానబెట్టిన శనగలు లేదా ఉడకబెట్టిన శనగలు పంచిపెట్టాలి. అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి ఇలాంటి ఆలయ ప్రాంగణాల్లో ఉడకబెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టండి. పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. నిరాశ నిస్పృహలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధిస్తారు. అలాగే జన్మ నక్షత్రం ఉన్న రోజు పెరుగన్నం ఎక్కడైనా ఎవరికైనా దానం ఇవ్వండి. అలా దానం ఇచ్చిన రోజు మీరు పెరుగు తినకండి. మీకు బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్తో దేన్నైనా సాధించాలంటే, లైఫ్లో నిరాశ నిస్పృహ ఉండకూడదు, మనశ్శాంతితో ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలంటే జన్మ నక్షత్రం రోజు పెరుగన్నం ఎవరికైనా దానం ఇవ్వండి. ఆ రోజు మీరు పెరుగు తినద్దు. అప్పుడు బ్రహ్మాండమైన పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. అలాగే రోజు ఒక శక్తివంతమైన బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళాలి. అదే సింధూరం బొట్టు. అందరూ కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్తారు. తక్కువ మందే సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్తారు. సింధూరం బొట్టు అనేది మీకు బ్రహ్మాండమైన పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్తుంది. నిరాశ నిస్పృహ తొలగిపోతాయి. రోజు సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అలాగే హయగ్రీవుడి ఫోటో మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని నమస్కారం చేసుకొని బయటికి వెళితే మీకు తిరుగుండదు. కొండల్ని పిండి చేస్తారు. అంత ఆత్మవిశ్వాసం వస్తుంది. నెగిటివ్ థింకింగ్ ఉండదు. నిరాశ నిస్పృహలు ఉండవు. కాబట్టి ఎవరైనా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే, పాజిటివ్ థింకింగ్తో దూసుకు వెళ్ళిపోవాలంటే మీ ఇంట్లో హాల్లో హయగ్రీవుడి ఫోటో పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు హయగ్రీవుడికి ఒక నమస్కారం చేసుకుని వెళ్ళండి. అద్భుత విజయాలు కలుగుతాయి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటిస్తే జన్మజన్మల దరిద్రాలు, జన్మజన్మల జాతక దోషాలు, జన్మజన్మల పాపాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. 2025 సంవత్సరం
జనవరి 10వ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీనికి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనే పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే, ఆ రోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి ఇద్దరితో కలిసి వైకుంఠంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం వైపు వచ్చి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు. అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి అన్నారు. ముక్కోటి దేవతలకి ఉత్తర ద్వారం వైపు దర్శనమిచ్చే రోజు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చే రోజు కాబట్టి మనకి దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం వైపు నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో ఉత్తర ద్వారం వైపు నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అందుకే ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రత్యేకత ఉంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. సహజంగా మనం అందరం ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం. అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైనా ఉపవాసం ఉంటే వాళ్ళకి 3 కోట్ల ఏకాదశి తిథులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఉపవాసం ఉండండి. 3 కోట్ల ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మరి ఉపవాసం ఎలా ఉండాలండి అంటే, రోజంతా కూడా వండిన పదార్థాలు తినకూడదు. పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. అయితే కొంతమంది రోజు మొత్తం ఉపవాసం ఉండలేరు. వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలైనా సరే ఆహారంగా స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అంటారని శ్రీ ప్రశ్న సంహిత అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఉండగలిగిన వాళ్ళైతే రోజంతా కూడా పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసం ఉండండి. మర్నాడు స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి ఆ తర్వాత ఆహారం స్వీకరించండి. ఉండలేని వాళ్ళైతే రాత్రిపూట గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ఏవైనా తినండి. దాన్ని హరినక్తం అంటారు. దానివల్ల కూడా 3 కోట్ల ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. అయితే కొంతమందికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని కూడా శ్రీ ప్రశ్న సంహిత అనే గ్రంథంలో చెప్పారు. వాళ్ళు ఎవరంటే చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, గర్భిణులు, వీళ్ళు మాత్రం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉండకపోయినా ఉండలేకపోయినా అదే ఫలితం రావాలంటే 2 మంత్రాలు తప్పకుండా మనస్సులో స్మరించుకుంటూ ఉండండి. ఆ 2 మంత్రాలు ఏంటంటే, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం. కాబట్టి ఎవరైనా మేము ఉపవాసం ఉండలేవండి అని భావించేవాళ్ళు 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఈ 2 మంత్రాలు మనస్సులో అనుకుంటూ ఉండండి. అంతటి ఫలితము వస్తుంది. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని శ్రీ ప్రశ్న సంహిత అనే గ్రంథంలో చెప్పారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, అసత్యం ఆడకూడదు, అంటే అబద్ధం చెప్పకూడదు. రెండోది కోపం తెచ్చుకోకూడదు. ఆ తర్వాత మూడవది ఏంటంటే, విష్ణుమూర్తికి శాల పుష్పాలంటే చాలా ఇష్టం. అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం. కాబట్టి ఎవరైనా మీరు మొక్కలు పెంచుతూ ఉన్నట్లయితే ఆ మొక్కల పుష్పాలు కొన్ని ఇంట్లో విష్ణు సంబంధమైనటువంటి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. 4వది గరుడధ్వజ దీపాన్ని వెలిగించాలి. గరుడధ్వజ దీపం అంటే ఏంటంటే, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయమైనా, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఏ ఆలయంలోనైనా ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడధ్వజం అంటారు. అక్కడ వెలిగించే దీపాన్ని గరుడధ్వజ దీపం అంటారు. కాబట్టి ఆ ధ్వజస్తంభం దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులేసి దీపం వెలిగించండి. గరుడధ్వజ దీపం వెలిగించలేకపోయినా, ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణువుని పూజించలేకపోయినా 2 నియమాలైతే ఖచ్చితంగా పాటించండి. అసత్యం ఆడకండి, కోపం తెచ్చుకోకండి. ఈ 2 నియమాలు పాటిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజు యుగ్మ ప్రదక్షిణం చేయండి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. సహజంగా అందరూ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక 3 ప్రదక్షిణలు చేస్తారు, లేదా 5 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, లేదా 11 ప్రదక్షిణలు చేస్తారు. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం సరి సంఖ్యలో, అంటే 2 లేదా 4 లేదా 6 లేదా 8 లేదా 10 ప్రదక్షిణలు చేయండి. ఎందుకంటే ఆ రోజు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే
విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు ఆలయంలో ఉన్న మొక్కలకి కానీ చెట్లకు కానీ నీళ్లు పోసినా కూడా మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. చాలా అద్భుతమైనటువంటి రోజు. కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాలన్నీ పోగొట్టే రోజు, భయంకరమైన దరిద్రాలు పోగొట్టి మనకు అదృష్టం కలిగింపజేసే రోజు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. అందరూ కూడా ఈ విధులు పాటించండి. ఏమీ చేయలేకపోయినా దేవాలయంలో ఉత్తర ద్వారం వైపు నుంచి విష్ణువుని దర్శనం చేసుకోండి. అది కూడా చేయలేకపోతే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలు మనసులో స్మరించుకుంటూ ఉన్న కొన్ని వేల జన్మల పాపాలు తొలగిపోయి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.